ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ గరుడ పురాణ అంతర్గతంగా ఈరోజు మీకు శ్రీహరి గరుడ సంవాదం ఐహికాముషిక దుఃఖాలు. ధర్మ దృఢబద్ధములో వేదస్కంధ పురాణ శాకాఢ్య కృతకుసుమో మోక్షఫలో మధుసూదన పాదపో జయతి. ధర్మమే దృఢమైన మూలంగా కలిగినది, వేదాలనే స్కందాలు కలిగినది, పురాణాలనే కొమ్మలతో విస్తరించినది, యజ్ఞాలనే పూలతో వికసించినది, మోక్షమనే మధుర ఫలాన్ని అందించేది అయిన శ్రీ మహావిష్ణువు అనే కల్పవృక్షం సర్వకాలాలలో ప్రకాశిస్తుంది. పూర్వం నైమిషారణ్యంలో శౌనకాది మహామునులందరూ స్వర్గ సౌఖ్యాలు పొందాలని, పరమాత్మ అనుగ్రహాన్ని సంపూర్ణంగా సంపాదించాలనే కోరికతో 1000 సంవత్సరాల పాటు కొనసాగే సత్రయాగాన్ని ప్రారంభించారు. ఆ మునీశ్వరులంతా నిత్యం యథావిధిగా యాగాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. ఒకనాడు బహు పురాణవేత్త సర్వజ్ఞుడు అయిన సూత మహర్షి అక్కడికి వచ్చాడు. ధర్మపురుషుడైన ఆయన్ని చూడగానే ఎంతో సంతోషించిన మునులంతా ఘనంగా స్వాగతం పలికారు. కుశల ప్రశ్నలు, అతిథి సత్కారాలు పూర్తయ్యాక సూత మహర్షి సావధానంగా కూర్చుని ఉండగా వారంతా ఎంతో వినయంగా ఇలా అడిగారు. మహర్షి, తమరు బహు పురాణాలు సాంగోపాంగంగా తెలిసినవారు. ప్రస్తుతం మాకు సంసారం వల్ల కలిగే కష్టాలు, అవి పోగొట్టుకునే మార్గాలు, ఇహ పరలోకాల్లో జీవులకి సంభవించే దుఃఖాలు, వాటి నివారణోపాయాలు భయంకరమైనదని అందరూ చెప్పే యమలోక మార్గం ఎలా ఉంటుంది? ఇలాంటి విశేషాలు తెలుసుకోవాలని మాకు చాలా కుతూహలంగా ఉంది. దయచేసి వాటి గురించి చెప్పండి అని ప్రార్థించి, శౌనకాది మునులారా, మీరడిగిన విశేషాలు అందరూ తెలుసుకోదగినవి. పుణ్యాత్ములకు చాలా సుఖాన్ని కలిగించేది, పాపాత్ములకి ఎంతో వేదన కలిగించేది, అత్యంత భయంకరమైనది యమలోక మార్గం. పూర్వం గరుత్మంతుడు మీరడిగిన విషయం గురించే శ్రీ మహావిష్ణువుని అడిగాడు. అప్పుడు ఆయన గరుడుకి ఏ విశేషాలు చెప్పాడో వాటినే మీకు చెబుతున్నా, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం గరుత్మంతుడు ఒకనాడు వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని ఇలా ప్రార్థించాడు. స్వామి, మీ మీద భక్తి లేని వాళ్ళు సరాసరి యమలోకానికి వెళ్తున్నారు. అసలు యమలోక మార్గం ఎలా ఉంటుంది? అది చాలా భయంకరంగా ఉంటుందని అందరూ అంటారు. అది నిజమేనా? ప్రభు, భక్తి గురించి ఎన్నో విధాలుగా నీవు పూర్వం ప్రబోధించావు. అలాగే భక్తులు పొందే ఉన్నత స్థానాల్ని గురించి కూడా చెప్పావు. ఎవరి నాలుకని వారు స్వాధీనంలో ఉంచుకుని నిరంతరం భగవన్నామస్మరణ చేయటం చాలా సులభమైన విషయం. ఈ నామస్మరణ మానవుణ్ణి తరింపచేస్తోంది. ఇంత సులభమైన తరుణోపాయాన్ని తెలిసి కూడా మానవులంతా నరకం పాలవుతున్నారు. స్వామి, ఇది ఎంతో శోచనీయంగా ఉంది అని అన్నాడు. గరుత్మంతుడి విన్నపాన్ని విన్న శ్రీహరి అతడితో ఇలా చెప్పటం ప్రారంభించాడు. నరకాన్ని పొందేవాళ్ళు, గరుడా, నీవు చెప్పినట్టు పాపాత్ములైన వారికి మంచి ఎప్పుడూ రుచించదు. అత్యంత సులభమైన ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా వాళ్ళు ఆచరించరు. పైగా ఆచరించే వారిని చూసి అవహేళన చేస్తారు. అలాంటి పాపాత్ములు, నాస్తికులు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళే యమలోక మార్గం అత్యంత భయంకరంగా ఉంటుంది. ఎవరైతే పాపాలు చేయటమే నియమంగా పెట్టుకుంటారో, ధర్మ మార్గాన్ని వదిలిపెట్టి దుర్మార్గులతో, అనాచారులతో సావాసం చేస్తూ ధర్మశాస్త్రాల మీద, ధర్మాచరణ మీద అనాసక్తులై ఉంటారో, అలాగే ఎవరైతే తనకు తానే గొప్ప అని ధన మదంతో విర్రవీగుతూ ఇతరుల్ని చులకనగా చూస్తారో, నిత్యం రాక్షసంగా ప్రవర్తిస్తూ
ప్రజల్ని బాధిస్తారో, దైవ కార్యాలు ఆచరించటం మీద ఎలాంటి శ్రద్ధాభక్తులు లేకుండా ఉంటారో అలాంటి వారంతా నరకాన్ని పొందుతారు. మనసుని విషయ సుఖాల మీద మళ్లించి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయేవారు మోహం అనే వలలో చిక్కుకు భోగాల మీదే ఆసక్తిని పెంపొందించుకునేవారు అత్యంత దుఃఖకారణమైన నరకాన్ని చేరతారు. ఏనారజ్ఞానశిలాశ్చతే యాంతి పరమాంగతిం పాపశీలా పరాయంతి దుఃఖేవ యమయాతనాం. ఎవరైతే జ్ఞానాన్ని కలిగి ధర్మ స్వభావంతో ధార్మిక కార్యాలు ఆచరిస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే స్వర్గానికి వెళతారు. పాపకర్మలు ఆచరిస్తూ అజ్ఞానంతో ప్రవర్తించే వాళ్ళు ఎన్నో బాధలు పడుతూ యమలోకానికి వెళ్ళి చిత్రహింసలు అనుభవిస్తారు.